జై శ్రీమన్నారాయణ. నా పేరు కందాల రాజగోపాలాచార్యులు. ఈ ఇందలవాయి దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వంశం పారపర్య అర్చకులమండి. ఇది జాతీయ రహదారికి ఒక సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్మణులు రహితంగా, అంటే లక్ష్మణులు లేక ఉన్నటువంటి ఏకైక భారతదేశంలో ఇది ఒక రామాలయం అండి. ఈ రామాలయం సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ రామాలయం 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇది నిజామాబాద్ జిల్లా రఘునాథ టెంపుల్లో సమర్థ రామదాసు ప్రతిష్ఠ చేసినటువంటి మూల విగ్రహం అండి. ఇక్కడ ఈ ఇందలవాయి గ్రామంలో పూర్వం కత్తుల కర్మాగారం ఉండేదని, ఇక్కడ తయారయ్యేటటువంటి కత్తులన్నీ కూడా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేవని, ఈ యొక్క అద్భుతమైనటువంటి రామ విగ్రహము అక్కడ ఉన్నప్పుడు ముస్లింలు హిందువుల యొక్క మత ఘర్షణలు జరిగినప్పుడు ఈ విగ్రహం ధ్వంసమవుతుందనే ఉద్దేశంతో ఈ విగ్రహం ఇక్కడికి తీసుకొని రాబడి ఇక్కడ రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే సీతమ్మ వారిని ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకొని రాముల వారు, విగ్రహంలో లక్ష్మణుడుండి, విగ్రహంలో హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేకపోవడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం గురించి ఏనుగుల వీరస్వామి అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెన్నై నుంచి కాశీ పాదయాత్ర బయలుదేరినప్పుడు ఈ దేవాలయం అనేది అద్భుతంగా ఉంది, తిరుపతి తర్వాత రాజోపచారాలతో ఆరాధన నడిచే గుడి ఇదే అని పేర్కొనడం జరిగింది. ఈ దేవాలయానికి మా గ్రామస్తులందరూ కూడా వివిధ దేశాల్లో ఉండి ఈ జాతర కార్యక్రమానికి, అంటే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఒక జాతర కార్యక్రమానికి సుమారుగా 15 లక్షలు ఖర్చు అవుతుంది. అందరూ కూడా తలా పోగు వేసి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఈ దేవాలయానికి ఎవరైతే సహాయం చేస్తుంటారో వారికి అందరికీ కూడా ఆ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు.